పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతాలకు అతీతంగా పరస్పరం సహకరించుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ మీటింగ్లో పెద్దపల్లి జిల్లా డీసీపీ కర్ణాకర్, మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ మరియు పోలీస్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ విధంగా వారు మాట్లాడారు. రామగుండం సార్కి అదేవిధంగా మనం పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి. దానికి కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఇలాంటి గణేష్ పండుగను ఆర్గనైజర్స్ అందరూ, హిందూ సోదరులు అందరూ, మిగతా పబ్లిక్ అందరూ కూడా చాలా గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పెంచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవారు, కానీ ప్రతి సంవత్సరం కొంత విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాము అందరికీ వెళ్ళి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మీకు ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనం రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాం. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితిలో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో పోవాలి. ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి, నిమజ్జనం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్, గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియెంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరూ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండ్ మీకు నేను అబ్జర్వ్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి సహాయంగా మా కోసం ఉండండి. థ్యాంక్ యూ.